హాయ్. రేవంత్ రెడ్డి గారు మూసీ సుందరీకరణ అని చెప్పేసి మళ్ళీ ఉన్న వాళ్ళకి మిమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు కదా, సో దాని గురించి నేను చెప్తాను. మూసీ సుందరీకరణ అని వాళ్ళు మాకు ఖాళీ చేయమంటున్నారు కదా. వీఆర్ ఫస్ట్ థింగ్ వీఆర్ నాట్ రెడీ టు మూవ్ అవుట్ ఆఫ్ ఎంపీఆర్. సెకండ్ థింగ్ ఏంటి అంటే మూసీ బ్యూటిఫికేషన్ చేయాలి అంటే పక్కన వాటర్ నుంచి అయినా చేసుకో, పక్కన వాటర్ క్లీన్ చేయడము, వాట్ ఎవర్ ఆయన చెట్లు క్లీన్ చేయడము అవన్నీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న 450 ఫ్లాట్స్ అయినా ఖాళీ చేసి మీరు వెళ్ళిపోండి, నేను మూసీ కోసం స్టాచ్యూ కోసం చేస్తున్నా అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. So no one is ready here to move out from MPR, to give this MPR. Everything is legally here. Every registrations are legally, all the registrations here are legally approved. So no one is ready here to go. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదండి, అవును. ఇంపార్టెంట్ టైం అన్నమాట. సో ఇట్లాంటి టైంలో ఇట్లాంటి ఇష్యూని రేజ్ చేయడం ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఎవ్రీ పేరెంట్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్ ఏదైతే అవుతుందో ఇప్పుడు. బికాస్ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం అవుతున్నాయి అందరికీ, 10th బోర్డ్, ఇంటర్, వాట్ ఎవర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఇప్పుడు సడన్ గా వీళ్ళు వచ్చి మీటింగ్స్ అండ్ ఆల్ వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఏంది అంటే చేయడం ఇస్ నాట్ కరెక్ట్. ఫస్ట్లీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఇక్కడ స్కూల్స్ దగ్గరలోనే ఉన్నాయి, ఓకే. అండ్ ఇక్కడ నుంచి దూరంగా వాళ్ళు వెళ్ళలేరు, లైక్ బికాస్ దిస్ ఇస్ ద ఎగ్జామ్స్ టైం, రైట్. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ మాకు టైం ఇచ్చింది 60 days టైం అంతే. 60 daysలో అది కూడా సర్క్యులర్ నోటీస్ వచ్చింది మాకు. ఇండివిజువల్గా అసలు ఏ నోటీసెస్ రాలేదు, అసలు మాకు ప్లాన్ డిస్కస్ చేయలేదు, అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఒక్కరు వచ్చి మాకేం చెప్పలేదు. సో వీ డోంట్ నో వెదర్ ఇట్స్ అ లీగల్ థింగ్ ఆర్ ఆయన పర్సనల్ చేస్తున్నాడా, వీ డోంట్ నో. ఓకే, ఇంకోటి ఏంటంటే ఆయన మీరంతా ఇక్కడ ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు. అట్లా వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళకి ఫ్లాట్స్ కానీ పేమెంట్ కానీ ఇస్తాం. అది కాదు అది రెడీ కన్నా ముందు వాళ్ళు వచ్చి మాతో మాట్లాడాలి కదా. దే హ్యావ్ టు కమ్ టు అస్, దే హ్యావ్ టు టెల్ అస్, రైట్. వాళ్ళు వచ్చి మాకు ఇది మా ప్లాన్, దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అని చెప్పి మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు దే కెనాట్ టెల్ ర్యాండమ్లీ ఇట్లా డ్రామా అని చెప్పి అదంతా, బికాస్ దీస్ ఆర్ అవర్ హోమ్స్, రైట్. సో ఇట్లా బాపుగట్టి ఈ అపార్ట్మెంట్స్ చాలా డిస్టెన్స్ ఉంది. అవును. అక్కడ డెవలప్మెంట్ చేయాలంటే ఈ ఏరియా మొత్తం ఎందుకు డెమోలిషన్ చేయాలి? ఆయన ఈ ఏరియా కాదు, ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే, దిస్ అపార్ట్మెంట్ ఇదే మేజర్ గా తను చేస్తుంది అంటే. బాపుగట్ స్టాచ్యూ చాలా లాంగ్ లో ఉంది, ఇక్కడ నుంచి అక్కడ కట్టుకోవచ్చు కదా, అంత కావాలి. ఫస్ట్ థింగ్ ఏంది అంటే అసలు ఆ స్టాచ్యూ ఇక్కడ సిటీ మధ్యలో కట్టడమే పెద్ద తప్పు, ఓకే. చాలా డిస్ట్రాక్షన్స్ అవుతాయి ట్రాఫిక్ కి. ఇప్పుడు పీపుల్ అరౌండ్ స్కూల్స్ ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, దగ్గరలో చాలా ఇల్లులు ఉన్నాయి. ఇప్పుడు మధ్యలో అన్నీ తీసేసి నేను మధ్యలో కడతా అంటే అసలు ఎవరు అలవ్ చేస్తారు? స్టాచ్యూ ఏమన్నా టూరిస్ట్ ప్లేస్ ఏమన్నా కట్టాలి అంటే బయట కట్టుకోవాలి, సి అవుట్స్కర్ట్స్ లో, వేర్ ఇట్ షుడ్ బి ఫ్రీ. కట్టాలి అన్న ఆలోచన మీరు అంటున్నారు, బట్ ఇంతవరకు 2 years లో వచ్చి అన్ని డెమోలిషన్స్ ఉన్నాయి కానీ కట్టింది లేదు. ఎగ్జాక్ట్లీ డెమాలిష్ చేయడమే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా దే బిల్ట్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అది కూడా ఇక్కడ అసలు ఏ ప్రాబ్లం లేకుండా అది అక్కడ శంషాబాద్ లో కదా, అది కూడా అయింది. సో అసలు ఏ ప్రాబ్లమ్స్ అవ్వలేదు. ఇప్పుడు వెన్ వీ హ్యాడ్ బీఆర్ఎస్ అసలు ప్రాబ్లం ఏం అవ్వలేదు. మొన్న రీసెంట్ గా బీజేపీ కూడా వాళ్ళతో హ్యాండ్ లో సెంటర్ లో పర్మిషన్స్ ఇచ్చారు అది వీ డోంట్ నో ఎనీథింగ్, బికాస్ వాళ్ళు వచ్చి మాకేం చెప్పలేదు కాబట్టి మాకు ఏం తెలీదు అసలు. యాక్చువల్లీ వాళ్ళు చెప్తున్నారు. ఫస్ట్ థింగ్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు వాళ్ళ సైడ్ ఉన్నారు అంటే కాంగ్రెస్ సైడ్, వాళ్ళు ఎందుకు వచ్చి సపోర్ట్ చేస్తారండి? అవును, మరి పర్మిషన్స్ గవర్నమెంట్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇడికొచ్చి ఎట్లయితే బీఆర్ఎస్ బీజేపీ వచ్చారో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఈడ మాకు చెప్పాలి ప్లాన్ ఏంది, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు మేము మూవ్ అవ్వాలి ఇక్కడ నుంచి. వాళ్ళు రాకముందు ఫస్ట్ థింగ్ ఎమ్మెల్యే గారు రాలేదు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు రాలేదు, అసలు ఎవరు రాలేదు కాంగ్రెస్ నుంచి. నో సింగిల్ పర్సన్ ఆఫ్ కమ్ హియర్ కాంగ్రెస్ నుంచి, కాంగ్రెస్ సైడ్ పంపించడం తప్ప ఒక మనిషి వచ్చి మాట్లాడింది లేదు. అండ్ ఆల్సో పర్సన్స్ ఇక్కడికి వస్తే మీ రియాక్షన్స్ we would like to talk to them personally because we need
అసలు ఏంటి we wanna know అసలు what exactly. మనుషులను పంపించేసి ఇక్కడ కడతామంటే అంతెందుకు ఆయన ఫ్యూచర్ సిటీ ఏదో డెవలప్ చేస్తున్నాడు కదా, అక్కడ కట్టుకోమనండి మరి అంటున్నప్పుడు. అండ్ వాళ్ళు వచ్చి మాకు ఇప్పుడు ఒకవేళ మమ్మల్ని ఇక్కడ నుంచి మూవ్ చేసినా కూడా నెక్స్ట్ మా ఫ్యూచర్ గురించి వాళ్ళు ఏం చెప్పలేదు మాకు, యూనో మాకు ఏమైనా ఫ్లాట్స్ ఇచ్చారా? అది లేదు, డబ్బుల గురించి చెప్పలేదు. డబుల్ బెడ్రూమ్ అసలు నో ప్లీజ్ అసలు ఎగ్జాక్ట్లీ అట్లాంటి మాది 3 BHK ఇల్లు, మళ్ళీ 2 BHK హౌస్ అసలు మా ఇక్కడ చూడడానికి ఇలా ఉంది కానీ మేము లోపల చాలా పర్సనల్ గా విన్న టాక్ ఏంటంటే పేమెంట్స్ ఇస్తాము దానికి అగ్రి అయ్యారు నో అసలు అవ్వలేదు. మాకు ఏ పేమెంట్స్ గురించి మాతో అసలు డిస్కస్ చేయలేదు, మాకు చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ ఎట్లున్నారు అంటే రీసెంట్లీ తీసుకున్న ఫ్లాట్స్ ఉన్నాయి కొన్ని, యూనో 1 year 2 years నుంచి. వాళ్ళు ఇంకా 10 years లోన్ పే చేయాలి, ఈఎంఐస్ కట్టాలి. ఓకే, ఇంకా 10 years మేబీ ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఆయన ఇచ్చిన పైసలు మొత్తం లోన్కే పోతాయి కదా. వాళ్ళు ఎక్స్ట్రా వాళ్ళు ఇంటీరియర్స్ చేసుకున్నారు, ఇంకా యూనో వాట్ ఎవర్ దే వాంట్ దే డెడ్ హియర్. వాళ్ళు ఇప్పుడు మొత్తము 90 lakhs ఇస్తా, అసలు ఫస్ట్ థింగ్ ఎవరు అగ్రీ చేయలేదు. ఎంపీఆర్ నుంచి అయితే ఎవరు అగ్రీ చేయలేదు. ఆయన 5,000 కోట్లు ఇచ్చినా మేము నో వన్ ఈజ్ రెడీ హియర్ టు మూవ్. ఓకే, ఆయన ఇంటి మొత్తం చేసుకొని నేను ఇన్ని పైసలు ఇస్తా మీరు వెళ్ళిపోండి అంటే అవును లాజికలీ అసలు వాళ్ళ ఫ్యామిలీకి వస్తే ఎవరి ఫ్యామిలీస్కి వచ్చినా కూడా వాళ్ళు జస్ట్ బికాస్ హిస్ ఇన్ పవర్ హీ కెనాట్ డూ ఎనీథింగ్ రైట్. మేమైతే వార్న్ చేస్తాం. ఆబ్వియస్ గా ఇది వార్నింగ్, దర్ ఇస్ నో రిక్వెస్టింగ్. ఆ ఫేస్ అయిపోయింది. వి ట్రైడ్ రిక్వెస్టింగ్, హి డిడ్ నాట్ లిసన్ టు us. ఇంకా వార్న్ చేయడం ఏమని వార్న్ చేస్తున్నారు? నెక్స్ట్ టైం ఆప్షనే లేదు మీకు. ఇంకా మీకు ఇప్పుడు ఇచ్చిన ఛాన్సే చాలా పెద్ద మిస్టేక్. చాలా మంది రిగ్రెట్ అవుతున్న మిస్టేక్ కాంగ్రెస్ కు ఛాన్స్ ఇవ్వడం. దట్ మేము నెక్స్ట్ టైం వస్తే దెర్ ఇస్ అన్ ఆప్షన్, దీన్ని బ్యూటిఫై చేయడానికి ఆప్షన్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు బ్యూటిఫికేషన్ చేశారు. అట్లనే ఈ అపార్ట్మెంట్ కూల్చకుండా దే కెన్ బ్యూటిఫై ఇట్. అదే చేస్తామని చెప్పి అంటున్నారు. రాజకీయం చేసేది ఎవరు? కాంగ్రెస్ చేస్తున్నారు రాజకీయం. ఇక్కడ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా వచ్చి బీఆర్ఎస్ రాజకీయం చేస్తే ఎవరు? బీఆర్ఎస్ అయితే ఇల్లులు కూల్చి మీరు వెళ్ళండి అని చెప్పలేదు కదా. అసలు ఏ ఫ్యామిలీస్ కి డిస్టర్బ్ అవ్వకుండా బీఆర్ఎస్ చేసింది. కాంగ్రెస్ వచ్చి ఇంత మొత్తం డిస్టర్బ్, అసలు మాదే కాదు బయట చాలా ఫ్యామిలీస్ దేర్ మొత్తం చెప్పకుండా ఇల్లు కూల్చేయడము, చెప్పకుండా. మాకేం స్కూటీ రాలేదండి, మాకొద్దు కూడా ఆయన స్కూటీ, మాకొద్దు కూడా ఆయన స్కూటీలు. స్కూటీస్ రావాలి కదా, స్కూటీస్ వచ్చినప్పుడు. అండ్ ఆల్సో నాకు రాలేదు. ఆల్మోస్ట్ 2 years అవుతుంది. మా పాకెట్ మనీ కూడా దానికన్నా ఎక్కువ ఉంది. సో అది వచ్చినా కూడా ఇట్స్ ఆఫ్ నో యూస్. అండ్ కొన్ని ఇప్పుడు మొన్నటి వరకు హైడ్రా అని దే స్టార్టెడ్ అక్కడ మెయిన్ సిటీలో కూడా, అది అని కూడా అక్కడ కూడా చాలా డ్యామేజ్ అయింది. అండ్ సో వచ్చినప్పటి నుంచి అసలు ఏ ఇంప్లిమెంటేషన్స్ అసలు ఏం జరగలేదు. మొనార్కీ ప్రాపర్ వర్డ్ ఇస్ మొనార్కీ, ఇట్స్ నాట్ డెమోక్రసీ. ఆయనకి డెమోక్రసీ మీనింగ్ నేర్పించరండి ఫస్ట్. హైదరాబాద్ నుంచి there is no single vote. There is not even a single vote from Hyderabad. అది ప్రాపర్ ఏమంటారు మీరు చూడండి. ఏదో విలేజెస్ లోంచి ఆయన వచ్చి మాట్లాడుకొని, ఆయన ఎందుకే ఏం చేసి మాట్లాడాడో మరి ఆయనకే తెలియాలి. కానీ అది వచ్చిందా మరి? అది అసలు లేవు. అసలు ఏది తను చెప్పడం వరకు ఎలక్షన్స్ ముందు వరకే అని. నో లేదు, there is no way he would win again. I don't think మళ్ళీ ఇంకా నెక్స్ట్ 15 years వరకు కూడా ఇంకా రాదు. ఇంకా ఆయన ఇప్పుడు ఎట్లయినా గెలవడు అని నాకు తెలుసు. ఉన్న టైంలో అందుకే ఉన్న టైంలో ఆయన ఎట్లా జనరేట్ చేసుకోవాలి రెవెన్యూ, అది ఆయనకి ఎట్లా పైసలు రావాలి అవన్నీ చేయడానికి ఇవన్నీ చేస్తున్నాడు అని అంతే. ఈదర్ వేస్ హీ నోస్ దట్ ఆయన రాడు కాంగ్రెస్. ప్రాక్టికల్లీ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. మేము బుల్డోజర్ తీసుకొని ఆయన ఇంటికి పోతాం. మాకు పాసిబిలిటీ లేదా? సింపుల్. మా ఇంటి మీదకి ఆయన వస్తే ఆయన ఇంటి మీదకి మేము పోతాం. No one is what you want. మేము కూడా పెట్టుకుంటామండి. మేము పవర్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ అందరూ యూజ్ చేసుకో. ఎగ్జాక్ట్లీ జస్ట్ దట్ తను కామన్ పీపుల్ పైన, నార్మల్ పీపుల్ పైన తను చూపిస్తే ఇట్స్ నాట్ లైక్ అ బిగ్ థింగ్ రైట్. మేము కూడా రివర్స్ వెళ్ళొచ్చు, మేము కూడా ఏదైనా చేయొచ్చు. There are some people in MPR who's even having powers here, just that they're not showing because మనం అట్లా చేయొద్దు, మనం కూడా రాజకీయం చేయొద్దు అనే పాయింట్ లో వాళ్ళు ఆగిపోతున్నారు. ఆయన అట్లనే వస్తే మేము కూడా అట్లనే వెళ్తాం, మేము కూడా మా రాజకీయం చూపిస్తాం. He's not worthy for a CM.
నాట్ ఎట్ ఆల్. సీఎం అని కాదు అసలు ఏ పొజిషన్స్ కి కూడా హిస్ నాట్ వర్తీ. ఐ డోంట్ థింక్ హిల్ డూ జస్టిస్ టు ఎనీ పొజిషన్.